హాయ్ అండి. నేను మీ వర్ష ఆంటీ. ఈరోజు ఒక చిన్న సామెత చెప్పాలనుకుంటున్నాను. చాలా దిక్కులో చూశాను ఈ ఇలాంటి కొంచెం కొన్ని సందర్భాలు. అందుకని ఎందుకో ఈరోజు వీడియో చేయాలనిపించింది. చిన్న వీడియో ఏంటంటే, మన రిలేటివ్స్‌లా చుట్టాలల్లా పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ ఏమన్నా అయినప్పుడు డబ్బున్న వాళ్ళే కార్డులు ఇచ్చుకుంటారండి. డబ్బున్న వాళ్ళే 4, 5 సార్లు వెళ్ళి మరీ పిలుస్తారండి. డబ్బు లేని వాళ్ళను ఏదో అట్లా పిలిచినట్టు పిలిచినవా రా అన్నట్టు, వీళ్ళు అత్తేది రాకుంటే ఏంది, ఇంకొక మాట కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళు రాకుంటేనే బెటరు, ఏదో చెప్పాలంటే చెప్పాలన్న పద్ధతిగా చెప్తున్నారండి. అలా చెప్పే వాళ్ళకు ఒకటి చెప్తున్నా, చిన్నప్పుడు మనం అమ్మ కడుపులోంచి పుట్టినప్పుడు ఒక 20 సంవత్సరాల వరకు మనం కలిసే ఉంటున్నాం అమ్మ నాన్న దగ్గర. కలిసి ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బు ఉంటుంది, నా దగ్గర డబ్బు ఉండదు అని మనకు ముందే తెలియవు అలాంటి విషయాలు. అవి మనం పెద్ద పెరిగి అత్తగారి ఇళ్ళకి పెళ్ళిళ్ళయి ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు సెట్ అయినప్పుడు ఒకళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, అక్కచెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, మరెవరైనా కానీ. మన ఒక ఫ్యామిలీ, ఒక తల్లి పుట్టిన వాళ్ళ గురించి చెప్తాను నేను. ఫ్యామిలీ అంటే చిన్నాన్న పెద్దనాన్నోళ్ళు, చిన్నమ్మ పెద్దమ్మోళ్ళు అంతా ఫ్యామిలీయే. దానికన్నా మన ఓన్ ఫ్యామిలీ అంటే ఒక తల్లి పుట్టిన వాళ్ళు మాత్రమే ఓన్ ఫ్యామిలీ. మా వాళ్ళు అని చెప్తారు కానీ మా వాళ్ళు కాదు అందరూ. మనం ఒక్క తల్లి పుట్టిన వాళ్ళం మాత్రమే మన వాళ్ళం అవుతాం. చిన్నమ్మ పెద్దమ్మ నాన్న వాళ్ళు కాదు, రిలేటివ్స్ అంటాం అంతే, మా కజిన్స్ అంటాం అంతే, వాళ్ళు వేరే వాళ్ళు అవుతారు. ఒక తల్లి పుట్టిన వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నా. ఫంక్షన్లకు అటు ఇటు పోయిన కాడ, పెళ్ళిళ్ళకు దానికి దీనికి పోయిన కాడ అలాంటి వాళ్ళని మంచిగా క్లోజ్గా దగ్గర నుండి ఇంటికి పోయి మరీ ఇన్వైట్ చేస్తారండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, డబ్బుదేముందండి, ఈరోజు వస్తుంది రేపు పోతుంది డబ్బు. డబ్బు ఉన్న వాళ్ళనే పిలుస్తారు. డబ్బు ఏమున్నదండి, డబ్బు కాదు, ఏమున్నది కాదు, డబ్బులనే ఉన్నది, అంతా ఉన్నదంతా డబ్బులనే ఉంది. విశేషం అంతా డబ్బే కావాలి అందరికి. మనకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, మనం ఏదైనా కష్టాలలో ఉండి హాస్పిటల్లో ఉన్నప్పుడు, లేకపోతే దీనమైన స్థితి ఇంకేదైనా మన ఇంట్లో ఏదైనా జరిగి ఒంటరి వాళ్ళం అయినప్పుడు, అలాంటప్పుడు డబ్బున్న వాళ్ళు వచ్చి ఎవరు చేయరు. అలాంటి సందర్భాలల్లో డబ్బు లేని వాళ్ళు, నీ అనుకున్న బంధాలు తెలిసిన వాళ్ళు మాత్రమే వచ్చి మన దగ్గర ఉంటారు, మన దగ్గర చేస్తారు. అవి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం డబ్బుదేమున్నది అన్న సంగతి మాత్రం అనుకోవద్దు. డబ్బుదే ఉన్నది, ఆ విషయం తెలుసు అందరికీ. తెలుసు కానీ డబ్బు అంత అందరికీ ఈజీగా రాదు. కష్టపడాలి. ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లు మనుషుల కన్నా డబ్బుకు విలువ ఇవ్వాలి, ఎక్కువ కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లు చూస్తే మాత్రం చుట్టాలు వీళ్ళు వాళ్ళు నా వాళ్ళు నీ వాళ్ళు అనుకునే దానికన్నా నాకు డబ్బు కావాలని ఇండైరెక్ట్గా డబ్బుకే ఇంపార్టెంట్ ఇవ్వాలి. 10 పైసలు వస్తాయి అంటే చుట్టాల సంగతి తర్వాత, ఫస్ట్ డబ్బే చూసుకోండి. డబ్బు ఉంటేనే అన్నీ, గాలి నీళ్ళు, వాటర్ బాటిల్ కావాలంటే డబ్బు కావాలి, ఫ్యాన్ కింద వండుకోవాలంటే డబ్బు కావాలి, ఏసీ వేసుకోవాలంటే డబ్బు కావాలి. అన్ని పైసలతోనే కొనుక్కుంటాం. ఏదో ఊరికని చెప్పలేదు, గాలి నీరు నిప్పు అన్నీ ఫ్రీగా వస్తున్నాయి, ఏది ఫ్రీగా రాదు. నిప్పు గ్యాస్ కొనుక్కుండే, వాటర్ కొనుక్కుండే, కరెంటు కొనుక్కుండే, అన్నీ కొనుక్కుండే. కాబట్టి డబ్బుకే ఇంపార్టెంట్ ఇవ్వాలి. నేను కూడా అనేదాన్ని, ఇంత మునుపు ఒక వీడియో చేసిన, డబ్బుదేముందండి. మనిషి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క నెల, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క గంట, ఒక్కొక్క నిమిషం గడిచిన కొద్దీ డబ్బు గురించి చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. మనుషుల దగ్గర నుంచి మనం ఎదుర్కొనే సిచ్యువేషన్ల దగ్గర నుంచి మనకు కొత్త విషయాలు తెలిసిపోతాయి. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు కొన్ని అనుభవాలతోని తెలిసిపోతాయి. నేర్చుకోవాలని మనం పాఠాలుగా నేర్చుకుంటే తెలిసేది కాదు అది. రోజులు అనుభవం పెరిగిన కొద్దీ ఇలాంటి విషయాలు చాలా తెలిసిపోతున్నాయి. కొంతమంది మనుషుల దగ్గర ఎట్లా మెదిలేటోళ్ళ దగ్గర అట్లనే మెదలాలి. అందరు నా వాళ్ళే అనుకోవడం మాత్రం చాలా తప్పు. ఆ విషయం కొన్ని రోజుల తర్వాత తెలిసింది. అందరు నా వాళ్ళు. నటించే వాళ్ళని అస్సలు నమ్మకండి. నటించే వాళ్ళని నమ్మద్దు. ముసుగు వేసుకొని బతుకుతారు కొంత మనుషుల ముందట స్వీట్గా మాట్లాడుతూ, తిట్టినోళ్ళని ఏం కాదు, కొద్దిసేపు బాధపడి వదిలేయండి, కానీ వాళ్ళే మంచివాళ్ళు. తిట్టేవాళ్ళు చాలా మంచివాళ్ళు, మనకు మంచి చెప్పేవాళ్ళు. నవ్వుకుంటూ మనలా నొప్పి వేయకుండా, అరే అట్లా కాదు, ఇది ఇట్లా చేయరు, అట్లా వాళ్ళు చెడగొట్టేవాళ్ళు. మనం అర్థం చేసుకోవాలి. మొదటి నుండి సామెతలు చెప్పారు పెద్దవాళ్ళు, మనం ఏది పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పేటి అన్నీ నిజం. మనం పెద్దవాళ్ళు చెప్పినవే పాటించాలి, పిల్లలకు కూడా అవే నేర్పియాలి మనం. ఇప్పుడు కొత్త విషయాలు, ఇప్పుడు వచ్చే విషయాలు ఏవి కరెక్ట్ కాదు. కొంతమంది మనుషులు ఎట్లా అంటే, పని చేయ చేతగాక, ఈ బయట విషయాలు చెప్తున్నా నేను, బయట విషయాలు అడక తినడానికి బాగా అలవాటు పడ్డారు జనాలు. అడక తినడం అంటే దీనమైన స్థితి, సింపతితోని బతకడానికి అలవాటు పడ్డారు చాలామంది. ఇక టోటల్గా నేను మాసగా చెప్పిన అడక తినడానికి అని అంటే, మన సింపతితోని బతకడానికి అలవాటు పడ్డారు చాలామంది. పని చేయ చేతగాక, కాళ్ళు రెక్కలు అన్నీ కరెక్ట్ ఉండి కూడా
నాకు కొంచెం ఆకలి అవుతుంది అన్నం పెట్టు అమ్మా అని అడుక్కోవడానికి ఎంత సిగ్గుపడాలి, అన్నీ ఉన్నాయి. చేయాలి, దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి, అన్నీ చేయాలి. కాకపోతే ఏంటంటే కాళ్ళు చేతులు లేని పని చేసుకొని తిండి తినలేనంత స్థితిలో ఉన్న వాళ్ళకు మనం దాన ధర్మాలు చేయాలి. కాకపోతే అన్నీ కరెక్ట్ ఉండి వాడు షాపులకు వెళ్తాడు, కోటర్ తెచ్చుకొని ఫుల్గా తాగి వాడు ఎట్లా బెదిరిస్తాడంటే అన్నం పెడతావా పెట్టవా, అన్నం కావాలి నాకు అన్నం కావాలి, అట్ట అన్నం పెడితే ఎవరు తింటాడని అక్కడ పడేసిపోతాడు. అలాంటి వాళ్ళకి మాత్రం అస్సలు పెట్టద్దు. వాడు సత్సాగంగా చూడాలి కానీ పాపం అనొద్దు. అలాంటి వాళ్ళకి అన్నం పెట్టద్దు, నీళ్ళు కూడా పోయొద్దు. కష్టం చేసి చేసి పొద్దున్న దాకా వాడి ఇంట్లో భార్య పిల్లలకు రూపాయి పట్టుకపోకుండా తాగి తందనలాడి వాడు పుక్యానికి ఇజ్జతి చంపుకొని అడుక్కొని తిని చాలామంది బతుకుతారు. ఫ్యామిలీలు ఉన్న వాళ్ళు కూడా అలాంటి సిచ్యువేషన్లో బతుకుతారు. అలాంటి వాళ్ళని మాత్రం అస్సలు పాపం అనొద్దు. కష్టపడితే ఇప్పుడు పనులు లేకలేదు, చాలా పనులు ఉన్నాయి. ఎవ్వడు అడుక్కొని తినవలసిన అవసరం అయితే అస్సలు లేదు. అడుక్కొని తిన వేస్ట్గానైతే డబ్బులు అస్సలు ఖర్చు పెట్టద్దు ఎవరైతే.